2026లో రిగ్రెట్ అవ్వకుండా ఉండాలంటే ఇన్స్టాగ్రామ్ మల్టీ బ్యాగర్ రీల్స్ని ఫాలో అవ్వకండి. ఈ 5 ఇండెక్స్ ఫండ్స్ ప్లాన్ చూడండి. డైలీ మార్కెట్ చూడకుండా కూడా సింపుల్ ఎస్ఐపి ఇంకా ఆటోమేషన్తో మనీ గ్రో చేయొచ్చు. ఇక్కడ లాస్కి మెయిన్ రీజన్ ఫండ్ కాదు, ఫియర్ వల్ల ఎస్ఐపి స్టాప్ చేయడం. నేను చెప్పబోయే ఫండ్ నెంబర్ 2లో ఒక హిడెన్ బెనిఫిట్ ఉంటుంది. అది తెలిస్తే నిఫ్టీని మీరు న్యూ యాంగిల్లో చూస్తారు. ఒక క్విక్ డిస్క్లైమర్, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. లెట్స్ సీ ఫండ్ నెంబర్ 5, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నాస్డాక్ 100 ఇండెక్స్ ఫండ్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. ఫస్ట్ ఫండ్ ఇంటర్నేషనల్గా స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్, కానీ యుఎస్ టెక్ కంపెనీస్ ఇగ్నోర్ చేయడం కూడా మిస్టేక్. ఈ ఫండ్ ఏం చేస్తుందంటే టాప్ 100 యుఎస్ టెక్ కంపెనీస్ని ట్రాక్ చేస్తుంది. లైక్ యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి జైంట్స్. మనం డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ ఈ కంపెనీస్ నుండి వచ్చినవే. పైగా మినిమం ఎస్ఐపి ఓన్లీ 100 రూపీస్. ఎక్స్పెన్స్ రేషియో కూడా అరౌండ్ 0.6%. ఇది లో కాదు, కానీ ఇంటర్నేషనల్ ఫండ్ కాబట్టి యాక్సెప్టబుల్. లాంగ్ టర్మ్ రిటర్న్స్ బాగున్నాయి. లాస్ట్ 1 ఇయర్ ఈ ఫండ్ 24% కన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్లో అరౌండ్ 33% రిటర్న్స్ ఇచ్చింది. ఇది ప్యూర్ గ్రోత్ ఓరియంటెడ్ ఫండ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాలటాలిటీ ఉంటుంది. యుఎస్ మార్కెట్ ఫాల్ అయితే ఇంపాక్ట్ ఉంటుంది. డాలర్ రూపీ మూవ్మెంట్ వల్ల రిటర్న్స్ చేంజ్ అవుతాయి. కానీ 10 to 15 ఇయర్స్ పర్స్పెక్టివ్లో మీ పోర్ట్ఫోలియోకి గ్లోబల్ ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. మీరు బిగినర్ అయినా సరే ఎస్, కానీ ఓన్లీ స్మాల్ ఎలొకేషన్తో స్టార్ట్ చేయండి. ఓకే, గ్లోబల్ ఎక్స్పోజర్ డన్. ఇప్పుడు ఇండియాలో ఫాస్ట్ గ్రోత్ ఇంజన్ మిడ్ క్యాప్ 150కి వెళ్దాం. ఫండ్ నెంబర్ 4, నిప్పాన్ ఇండియా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్. ఇప్పుడు కొంచెం రిస్క్ సైడ్లో వెళ్దాం. మిడ్ క్యాప్ అంటే ఏంటో అందరికీ తెలుసు. లార్జ్ క్యాప్ కన్నా ఫాస్ట్ గ్రోత్, కానీ స్వింగ్స్ కూడా ఎక్కువ. ఈ ఫండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ని ఫాలో చేస్తుంది. మినిమం ఎస్ఐపి ఓన్లీ 100 రూపీస్. ఎక్స్పెన్స్ రేషియో కూడా అరౌండ్ 0.3% మాత్రమే. రిటర్న్స్ గురించి చెప్పాలంటే మిడ్ క్యాప్స్ బూమ్ టైంలో అమేజింగ్ పెర్ఫామ్ చేస్తాయి, కానీ బేర్ ఫేస్లో పేషెన్స్ టెస్ట్ చేస్తాయి. ఈ ఫండ్ లాస్ట్ 1 ఇయర్లో అరౌండ్ 7% రిటర్న్స్, లాస్ట్ 3 ఇయర్స్లో 22 to 23% రేంజ్లో రిటర్న్స్ ఇచ్చింది. ఒక క్లారిటీ ఏంటంటే ఇది షార్ట్ టర్మ్ ఫండ్ మాత్రం కాదు. మినిమం 7 to 10 ఇయర్స్ పేషెన్స్ లేకపోతే మిడ్ క్యాప్ ఫండ్స్ స్ట్రెస్ ఇవ్వచ్చు. యంగ్ ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇది ఒక పవర్ఫుల్ గ్రోత్ ఇంజిన్. డైలీ ఎన్ఏవి చూసి టెన్షన్ పడితే బెటర్ ఈ ఫండ్ని స్కిప్ చేయండి. మిడ్ క్యాప్ గ్రోత్ ఇంజిన్ అయితే ఇప్పుడు మార్కెట్ సైకిల్స్ చేంజ్ అయితే వర్క్ అయ్యే వాల్యూ స్ట్రాటజీ ఫండ్కి వెళ్దాం. ఫండ్ నెంబర్ 3, మోతీలాల్ ఒస్వాల్ బిఎస్సి ఎన్హాన్స్డ్ వాల్యూ ఇండెక్స్ ఫండ్. ఇది కొంచెం డిఫరెంట్ ఫండ్. నార్మల్ ఇండెక్స్లా కాకుండా వాల్యూ బేస్డ్ స్ట్రాటజీని ఫాలో చేస్తుంది. అంటే ఏంటి? చీప్గా ఉన్న కానీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ని రూల్స్ బేస్డ్గా పిక్ చేస్తుంది. ఇక్కడ మినిమం ఎస్ఐపి కొంచెం ఎక్కువ, అరౌండ్ 500 రూపీస్. ఎక్స్పెన్స్ రేషియో కూడా 0.39% డైరెక్ట్ ప్లాన్కి. పాస్ట్ రిటర్న్స్ చూస్తే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. లాస్ట్ 1 ఇయర్ అరౌండ్ 13%, లాస్ట్ 3 ఇయర్స్ అప్రాక్సిమేట్లీ 32% రిటర్న్స్ ఇచ్చింది. ఎస్పెషల్లీ వాల్యూ స్టాక్స్ ర్యాలీ జరిగినప్పుడు పెర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా కనిపించింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది హై రిస్క్ స్ట్రాటజీ ఫండ్. మార్కెట్ సైకిల్స్ మీద డిపెండ్ అవుతుంది. బుల్ మార్కెట్లో నార్మల్ ఇండెక్స్ కన్నా బెటర్ పెర్ఫామ్ చేయొచ్చు. బేర్ మార్కెట్లో కొంచెం ల్యాగ్ అవ్వచ్చు, పేషెన్స్ టెస్ట్ అవ్వచ్చు. సో ఇది కోర్ హోల్డింగ్ కాదు. మీ పోర్ట్ఫోలియోలో ఓన్లీ లిమిటెడ్ ఎక్స్పోజర్తో శాటిలైట్ అలొకేషన్లా ట్రీట్ చేయాలి. ఇప్పుడు పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేయడానికి ఈక్వల్ వెయిటేజ్ ఇండెక్స్కి వెళ్దాం. ఫండ్ నెంబర్ 2, డిఎస్పి నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ కాన్సెప్ట్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నార్మల్ నిఫ్టీ 50లో రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఎక్కువ వెయిట్ ఉంటాయి. కానీ ఈ ఫండ్లో అన్ని 50 కంపెనీస్కి ఈక్వల్ ఇంపార్టెన్స్. లార్జ్ కంపెనీ స్మాల్ వెయిట్ కాదు, చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అని కాదు. మినిమం ఎస్ఐపి ఇక్కడ కూడా 100 రూపీస్. ఎక్స్పెన్స్ రేషియో అరౌండ్ 0.4%. లాంగ్ టర్మ్ రిటర్న్స్ హిస్టారికల్లీ నార్మల్ నిఫ్టీ 50 కన్నా కొన్ని సైకిల్స్లో బెటర్గా ఉన్నాయి. లాస్ట్ 1 ఇయర్ అరౌండ్ 11%, 3 ఇయర్స్ 16% దగ్గర.
5 ఇయర్స్లో అరౌండ్ 20% రిటర్న్స్ ఇచ్చింది. ఇది డైవర్సిఫికేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. 1 ఆర్ 2 స్టాక్స్ మీద డిపెండెన్సీ తగ్గించేస్తుంది. మార్కెట్ రొటేషన్స్ జరిగినప్పుడు ఈక్వల్ వెయిట్ స్ట్రాటజీ షైన్ అవుతుంది. వాలటాలిటీ కొంచెం ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో బ్యాలెన్స్ కోసం ఇది చాలా యూస్ఫుల్ ఫండ్. ఇది వెరీ గుడ్ చాయిస్ ఫర్ లాంగ్ టర్మ్ ఎస్ఐపి ఇన్వెస్టర్స్, ఎవరైతే స్టెబిలిటీ ఇంకా గ్రోత్ మిక్స్ కావాలో. ఇప్పుడు పోర్ట్ఫోలియోలో కోర్, సింపుల్ బట్ పవర్ఫుల్ నిఫ్టీ 50కి వెళ్దాం. ఫండ్ నెంబర్ 1 యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ సింపుల్, బోరింగ్ అండ్ పవర్ఫుల్. ఈ ఫండ్ ఇండియాస్ టాప్ 50 కంపెనీస్ని ట్రాక్ చేస్తుంది. ఇక్కడ కూడా మినిమం ఎస్ఐపి కొంచెం ఎక్కువ, అరౌండ్ 500 రూపీస్. ఇక ఎక్స్పెన్స్ రేషియో అరౌండ్ 0.2%, అంటే వెరీ లో. ఇది ఫుల్లీ కన్సిస్టెంట్ ఫండ్ విత్ డికేడ్స్ ఆఫ్ ప్రూవెన్ మార్కెట్ హిస్టరీ. ఈ ఫండ్ గురించి ఎక్స్ట్రా హైప్ అవసరం లేదు. ఇండియా గ్రో అవుతుందంటే టాప్ కంపెనీస్ కూడా గ్రో అవుతాయి. టాప్ కంపెనీస్ గ్రో అవుతుందంటే నిఫ్టీ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. పాస్ట్ రిటర్న్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ 1 ఇయర్ అప్రాక్సిమేట్లీ 9%, 3 ఇయర్స్ అరౌండ్ 13%, 5 ఇయర్స్లో 14 to 15% రేంజ్లో రిటర్న్స్ ఇచ్చింది. ఇది బిగినర్ ఫ్రెండ్లీ కోర్ పోర్ట్ఫోలియో ఫండ్. లాంగ్ టర్మ్ వెల్త్ మిషన్ అని చెప్పినా తప్పులేదు. 20-30 ఇయర్స్ ఎస్ఐపి ప్లాన్ ఉన్నవాళ్ళు ఇలాంటి ఫండ్ చూస్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఫండ్స్ లిస్ట్ అయిపోయింది. ఇప్పుడు రియల్ గేమ్, ఇన్వెస్టర్ రూల్స్. ఇది ఫాలో అవ్వకపోతే బెస్ట్ ఫండ్ కూడా వర్క్ అవ్వదు. ఈ వీడియోలో ఫండ్స్ గురించి మాట్లాడాం, రిటర్న్స్ గురించి మాట్లాడాం, ఎక్స్పెన్స్ రేషియో గురించి మాట్లాడాం. కానీ హానెస్ట్లీ చెప్పాలంటే ఫండ్ సెలెక్షన్ కన్నా ఇంపార్టెంట్ ఒకటి ఉంది, అదే ఇన్వెస్టర్ బిహేవియర్. చాలామంది కరెక్ట్ ఫండ్ చూస్ చేస్తారు, కానీ రాంగ్ మైండ్ సెట్ వల్ల మనీ క్రియేట్ చేయలేకపోతారు. ఇండెక్స్ ఫండ్స్ అంటే సింపుల్ కాన్సెప్ట్, కానీ సింపుల్గా ఉండడం వల్లనే మనం ఈజీగా ఇగ్నోర్ చేస్తాం. బోరింగ్ కదా అని స్కిప్ చేస్తాం. ఈ ఫండ్ స్లోగా మూవ్ అవుతుందని స్టాప్ చేస్తాం. ట్రేడింగ్లో ఫాస్ట్ మనీ వస్తుందని డైరెక్షన్ మార్చేస్తాం. అక్కడే మిస్టేక్ స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ ఫండ్లో సక్సెస్ రావాలంటే 3 ఇంపార్టెంట్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్, కన్సిస్టెన్సీ. మార్కెట్ అప్లో ఉన్నా, మార్కెట్ డౌన్లో ఉన్నా మంత్లీ ఎస్ఐపి మిస్ చేయకూడదు. మార్కెట్ ఫాల్ అయితే భయపడకూడదు, అది యాక్చువల్లీ ఫ్యూచర్ రిటర్న్స్ కోసం ఆపర్చునిటీ. సెకండ్ వన్, పేషెన్స్. ఇండెక్స్ ఫండ్స్ మ్యాజిక్ 1 ఇయర్లో కనిపించదు, 2 ఇయర్స్లో కూడా డ్రామాటిక్గా కనిపించదు. కానీ 7, 10, 15 ఇయర్స్ తర్వాత కాంపౌండింగ్ సైలెంట్గా వర్క్ చేస్తుంది. మనం చూసిన సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ అందరూ ఈ పేషెన్స్ని రెస్పెక్ట్ చేసిన వాళ్ళే. థర్డ్ వన్, నో ఓవర్ థింకింగ్. డైలీ ఎన్ఏవి చెక్ చేయడం, వీక్లీ రిటర్న్స్ కంపేర్ చేయడం, ఈ ఫండ్ బెటరా అది బెటరా అని కన్ఫ్యూజ్ అవ్వడం, ఇవన్నీ రిటర్న్స్ని ఇంప్రూవ్ చేయవు, స్ట్రెస్ మాత్రమే ఇంక్రీజ్ చేస్తాయి. ఒక సింపుల్ ఎస్ఐపి ప్లాన్ స్టార్ట్ చేసి మంత్లీ ఆటోమేట్ చేసి లైఫ్లో ఫోకస్ చేయడం, ఇది రియల్ స్మార్ట్ ఇన్వెస్టింగ్. ఇంకా ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే మార్కెట్ ఫాల్ అయ్యాక ఎస్ఐపి స్టాప్ చేయడం. ఇదే టైంలో ఎస్ఐపి కంటిన్యూ చేయాలి, ఎందుకంటే చీప్ ప్రైజెస్లో యూనిట్స్ ఎక్కువ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఫాల్ అయితే ఇన్వెస్టర్స్కి ఎనిమీ కాదు, ప్యానిక్ మాత్రమే ఎనిమీ. ఇండెక్స్ ఫండ్స్లో వెల్త్ క్రియేట్ చేయడం అంటే మార్కెట్ని బీట్ చేయడం కాదు, టైంని బీట్ చేయడం. సో ఈ వీడియోలో చెప్పిన ఫండ్స్ని కాపీ చేయడం కన్నా ఈ మైండ్ సెట్ని కాపీ చేయండి. ఫండ్స్ చేంజ్ అవ్వచ్చు, మార్కెట్స్ చేంజ్ అవ్వచ్చు, కానీ డిసిప్లిన్ ఉంటే రిజల్ట్స్ తప్పకుండా వస్తాయి. ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో రిజల్ట్స్ స్పీడ్ వల్ల రావు, రొటీన్ వల్లే వస్తాయి. ఎస్ఐపిని ఆటోమేట్ చేసి లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్లో స్టిక్ అయ్యి టైంకి ఛాన్స్ ఇస్తే కాంపౌండింగ్ సైలెంట్గా వర్క్ చేస్తుంది. నాయిస్ని ఇగ్నోర్ చేయండి, సిస్టమ్ని ఫాలో అవ్వండి, అదే రియల్ స్మార్ట్ ఇన్వెస్టింగ్. ఇన్వెస్ట్ స్లో, థింక్ లాంగ్ టర్మ్, స్టే డిసిప్లిన్. దిస్ ఈజ్ బాలా సైనింగ్ ఆఫ్.